హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు అయితే చెప్తానా. చూస్తారు కదా, మధ్యాహ్నం 2:30, 3 అయితాంది. రెసిపీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే సాయంత్రం ఇఫ్తార్ కోసం నేనైతే ఇక వంటలైతే స్టార్ట్ చేస్తానా. ఎప్పుడు 3 గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి 11, 10:30 వరకు పనులు అవుతూనే ఉన్నాయి. ఇవాళ అయితే నేను కొత్తిమీర కీమా ఫ్రై అయితే చేస్తానా. ఇక్కడ క్యారెట్ రసం చేస్తానా. అంటే రాత్రి కోసం, సాయంత్రం కోసం 2 కూడా. అంటే పొద్దున పొద్దున సైరీ కోసం చేస్తానా, రాత్రి కోసం కూడా చేస్తానా. దాంతో పాటు సాయంత్రం ఇఫ్తార్ కోసం స్వీట్ కార్న్ ఆలు కట్లెట్ కూడా చేస్తానా. మీరు ఖచ్చితంగా రెసిపీస్ అయితే కొత్తగా ఉంటాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే క్యారెట్ 3 పెద్ద పెద్దవి కడిగేసుకొని అయితే పెట్టుకున్నా. ఒక టమాటా మొత్తం తీసేసుకొని మన కుక్కర్‌లో అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక 3, 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చల్లారిన తర్వాత. గట్లయితే పట్టుకొని పెట్టుకుందాము. చిన్న పిల్లలు అన్నం తినము, మాకిష్టం లేదు అని జెప్పి పిల్లలు మారం జేత్తారు గదా! పిల్లలకైతే క్యారట్ సూప్ జేసి పెట్టండి. పిల్లలు మాత్రం మంచిగా తింటారు. ఇక్కడ చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నా. ఇకడైతే మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూత్తారు గదా! గిట్లయితున్నది. మా పెద్దోడు, మా చిన్నోడు గూడా రోజా ఉన్నాడు. అంటే ఒక పొద్దున్నారు. ఇక్కడ చూత్తారు గదా! మిక్సీ పట్టిన అంటే మనము ఉడకబెట్టుకున్న వాటర్ గూడా పడేయకుండా పక్కకు పెట్టుకుందాం. ఎందుకంటే వాటితో పని ఉంటది గాబట్టి. గిట్లయితే మిక్సీ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూత్తారు కదా, మంచిగా మెత్తగా నూరుకున్న. నీళ్ళేం పోయలేదు. అవసరం ఉంటే కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఇట్లయితున్నది. ఇక మన రెసిపీలకైతే పోదాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుందాము. ఇక్కడైతే నేను ఆవాలైతే వేసుకుంటాను ఫస్ట్ అయితే. ఎందుకంటే జీలకర్ర అయితే లేదు. జీలకర్ర వేసుకుంటే ఇంకా మంచిగా టేస్టీగా ఉంటుంది. సోంపు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆవాలైతే వేసుకున్నా ఒక టేబుల్ స్పూన్. దాంతోపాటు ఎండుమిర్చి ఒక 4, 5 వేసుకున్నా. కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవట్లేదు. ఎందుకంటే మా చిన్నోడైతే వెల్లుల్లి తీసి పడేస్తాడు. ఆ ఫ్లేవర్ వద్దంటాడు. అందుకని వేయలేదు. కానీ వెల్లుల్లి వేసుకుంటే మంచిగుంటది. ఇక్కడ ఒక సన్నగా వేసుకున్న ఉల్లిపాయ అవన్నీ వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందాము. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఉల్లిపాయలు. ఇక్కడ మనం మిక్సీలో మనము ఉడికించుకున్న క్యారెట్స్ వాటర్ ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకుందాం. ఇక్కడ పసుపు వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందాము. ఎందుకంటే ఇవాళ ముచ్చట్లయితే పెడతలేను. ఎందుకంటే ఇక మనకు రెసిపీసే ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పి నేనైతే ఇక ఇట్లయితే పెడతానా. ఖచ్చితంగా వీడియో ఎండి వరకు చూడండి. కొంతమంది ముచ్చట్లు అంటే ఇష్టం ఉంటుంది కదా, అక్క ముచ్చట్లు పెడతలేవు అని చెప్పి చూడనోళ్ళు ఉంటారు. కాబట్టి చెప్తానా, ఖచ్చితంగా మీరు కూడా నాకు నా ముచ్చట్లతో పాటు ముచ్చట్లు లేకపోయినా నా మాటలు అనుకుంటానన్నా, రెసిపీస్ అనుకుంటూ నాకు సపోర్ట్ చేస్తారా అనుకుంటానా. ఇక్కడ చూస్తారు కదా, నేనైతే కారం వేసుకున్నా. కారం వేసుకున్న తర్వాత మనము క్యారెట్ సూప్ అయితే వేసుకోవాలి. మనకు సరిపడా నీళ్ళైతే పోసుకుందాం. చింతపండు రసం, దాంతోపాటు నీళ్ళు కూడా పోసుకోవాలి. బాగా పలచగా ఉండద్దు, బాగా చిక్కగా ఉండద్దు, మీడియంగా ఉండాలి. సరిపడా ఉప్పు అవన్నీ వేసుకుందాం. మస్తు టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మనకి ఇంట్లో ఏం లేనప్పుడు ఒక క్యారెట్ ఉన్నా, లేకపోతే బీట్రూట్ ఉన్నా గిట్లయితే చేసుకోవచ్చు. మస్తు ఈజీ రెసిపీ. ఈ సమ్మర్లో అయితే మనమైతే ఫ్రై కర్రీలు అయితే పోవు. ఇట్లా సూపులు, రసాలు ఇవైతే మనకు పోతాయి. ఇక్కడైతే ఒక్క మరగచ్చిన తర్వాత మనం లాస్ట్‌లో కొత్తిమీర ఏసేసుకుంటే అంతే. ఇగ రెసిపీ అయితే అయిపోయింది క్యారెట్ రసం. ఇక్కడ నేను కొత్తిమీర కీమా కర్రీ చేత్తాను. అది కూడా మీకు చూపిత్తా. ఇక్కడ ఫ్రెష్ అల్లం, వెల్లుల్లి అయితే మంచిగా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నా. ఇక మధ్యాహ్నం అంతా పనే అయితాంది. ఇక కుక్కర్‌లో అయితే నేనైతే ఆలుగడ్డలైతే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకొని పొట్టు తీసి పక్కకైతే పెట్టుకున్నా. చల్లారిపోయినాయి. ఇవి మన పీలైతే చేసుకుందాము. దాంతో పాటు కీమా కర్రీ కూడా చేత్తానా. అది కొత్తగా ఉంటది కీమా కర్రీ అయితే. ఖచ్చితంగా మస్తు టేస్టీగా ఉంటది. సూపర్ ఫ్లేవర్‌తోని ఉంటది. ఇల్లంతా ఒకటే వాసన వత్తది కీమా కర్రీ చేత్తంటే. అది కూడా మీకు చూపిత్తా. ఇక్కడైతే నేను ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవైతే మంచిగా పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. స్వీట్ కార్న్ ఒకటి ఉండే, అది కూడా పక్కన పెట్టుకున్నా. దాంతో పాటు ఇక్కడ చూస్తారు కదా స్వీట్ కార్న్. ఇక్కడైతే నేను క్యారెటు, బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ముందుగానే కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా. ఇక మళ్ళా ఆ రోజే కట్ చేయాలంటే కుదరదని చెప్పి ఒకరోజు ముందే కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే తీసుకున్నా. ఇక గిట్లయితున్నది. ఇప్పుడు మన రెసిపీలోకైతే పోదాము. ఫస్ట్ అయితే ఉడికించిన ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవైతే మనము గిన్నెలో వేసేసుకుందాం. ఈ ఈ అవసరమైతే మీరు ఇందులో చీజ్ ఏసుకోవచ్చు. అవసరమైతే పన్నీర్ ఏసుకోవచ్చు. మస్తు టేస్టీగా ఉంటది. కానీ ఇగ అవన్నీ లేవు. ఎక్కువ రేషన్ అయితే తీసుకురాలేదు. తీసుకురమ్మని చెప్పాలే. చీజ్‌తో చేసేది గూడా ఉంటది. మస్తు టేస్టీగా ఉంటది. కానీ డీప్ ఫ్రై కాకుండా నార్మల్ మన పొంగనాలు చేసే మిషన్ ఉంటది గదా, ఆహ్, గిన్నె ఉంటది గదా, అందులో వేసుకొని చేసుకోవచ్చు. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిత్తా. ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ కొన్నేసుకున్నా. ఎక్కువేసుకోలేదు. ఇక్కడ మనము కొత్తిమీర, క్యారెటు, బీన్సు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ గూడా ఏసేసుకుందాము. ఎక్కువ హెల్తీగా మనం వెజిటబుల్స్ తింటే మంచిది గదా అని చెప్పి నేనైతే వెజిటబుల్స్ ఇత్తానా. మీకిష్టం ఉంటే వేరే వెజిటబుల్స్ కూడా ఏసుకోవచ్చు. క్యాబేజ్ అని జెప్పి, క్యాలీఫ్లవర్ అని జెప్పి, క్యాప్సికమ్ అని జెప్పి గూడా ఏసుకోవచ్చు.
చూస్తారు కదా ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకున్నా, దాంతోపాటు మిర్చి పౌడర్ కూడా వేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. అయితే మా పిల్లలైతే కారం ఎక్కువ తింటారు. చప్పగా చేసినాం అనుకో ఇక ముట్టను కూడా ముట్టరు. అందుకే నేను కారం ఎక్కువేస్తా. ఇక్కడ కారం వేసుకున్నా, సరిపడా ఉప్పేసుకోండి. ఇంతవరకైతే నేను ఉప్పేయలేదు. సరిపడా ఉప్పేసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు అన్న టైంలో కూడా మనం ఇట్లా హెల్తీగా వెజిటబుల్స్ వేసి చేసి ఇయ్యచ్చు. దాంతోపాటు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా ఇయ్యచ్చు. కచప్‌తో గానీ, గ్రీన్ చట్నీతో గానీ, స్వీట్ చట్నీతోని గానీ ఇయ్యచ్చు. నేను గ్రీన్ చట్నీ ఎప్పుడు చేసి చూపియలేదు. అది నేను చేసి చూపిస్తా. దాంతో పాటు స్వీట్ చట్నీ కూడా చేసి చూపిస్తా. చింతపండుతోని చేస్తారు. అది కూడా మీకు చేసి చూపిస్తా. ఖర్జూరాలతోని కూడా చేస్తారు. అది కూడా చేసి చూపిస్తా. ఈ ఈ మంత్‌లో నేను రెసిపీసే బాగా మీతోనే షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా కొత్త కొత్త రెసిపీస్ అయితే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా. ఇక్కడైతే చూస్తారు కదా, పసుపేసుకున్న, గరం మసాలా ఏసుకున్న, మ్యాగీ మసాలా పౌడర్ అంటే నూడిల్ మసాలా, మ్యాగీ మసాలా అవేసుకుంటే కొంచెం ఫ్లేవర్, టేస్ట్ మంచిగుంటది. లేకపోతే చాట్ మసాలా పౌడర్ గానీ అవైనా ఏసుకోవచ్చు. నేను ఇలా నిమ్మరసం కూడా ఏసుకుంటానా. కొంచెం పుల్లగా, కారంగా ఉంటే పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు కాబట్టి ఇక్కడైతే నిమ్మరసం వేసుకుంటానా. మీకు నిమ్మరసం లేకపోతే అంటే నిమ్మరసం లేకపోతే మీరైతే చాట్ మసాలా పౌడర్ వేసుకున్నా మనకైతే పులుపులు ఫ్లేవర్ అయితే వస్తది. ఇవన్నీ ఏసుకొని మంచిగా అది కలుపుకొని మనము చిన్న చిన్నగా మనము అంటే బౌల్ షేప్‌లో చేసుకోవచ్చు. నేనైతే బుల్లెట్ షేప్‌లో చేసుకుంటానా, ఓవెల్ షేప్‌ల. గిట్లా ఏసేసుకున్న తర్వాత మనమైతే మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఏం చేయాలనేది మీకైతే చూపిత్తా. చూత్తారు కదా, గిట్లయితే కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే కార్న్స్ ఉంటాయి కదా, కార్న్స్‌ని మీరు చిన్న చిన్న కట్ చేసుకున్నా పర్వాలేదు. మిక్సీలో ఏసినా మంచిగుంటది ఇంకా. మిక్సీలో ఏసుకుంటే మెత్తగా మిక్సీ చేయొద్దు. బరకగా మిక్సీ చేసుకొని ఇందులో ఏసుకున్నా మంచిగానే ఉంటది. ఇక్కడైతే కార్న్ ఫ్లోర్ ఏసుకున్నా. మైదా పిండి ఏసుకోవద్దు. కార్న్ ఫ్లోరే ఏసుకోవాలి. లేకపోతే బియ్యం పిండి ఏసుకున్నా మంచిగానే ఉంటది. ఒక 2 టేబుల్ స్పూన్లు గంతే. అంటే బైండింగ్ కోసం. అంటే మనం నూనెలో ఎత్తే అవి అన్నీ కూడా ఇరిగిపోతాయి. అందుకనే మనకు కొంచెం బైండింగ్ కోసం ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటది కాబట్టి నేను ఇక కార్న్ ఫ్లోర్ ఏసుకున్నా. లేదు అనుకుంటే మీరు బియ్యపు పిండి ఏసుకోవచ్చు. ఏసుకొని గిట్లయితే మనము చిన్న చిన్న ఓవెల్ షేప్‌లో అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇవి మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు. అంటే చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తర్వాత రోజు మనము డీప్ ఫ్రై చేసుకున్నా సరిపోతది. ఇక్కడైతే నేను పెద్ద సేమియా ఉంటది కదా, దొడ్డు సేమియా అదును ఉప్మా రవ్వ ఉంటది కదా, అది కూడా పక్కన పెట్టుకున్నా. ఆ గిన్నెల్లో అయితే నేను గోధుమ పిండి కొద్దిగా నీళ్లు పోసుకొని పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఒకవేళ గోధుమ పిండి కాకపోతే మీరు మైదా పిండి కూడా కలుపుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసుకొని ఇట్లా మనమైతే వీటిని డిప్ చేయాలి ఫస్టు. ఆ తర్వాత సేమ్యా, దాంతో పాటు ఉప్మా రవ్వ. విడివిడిగా కలుపుకున్నా పర్వాలేదు. 2 ఒకటి దాంట్లో కలుపుకొని మనము స్ప్రెడ్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే కొద్దిగా అందులో కలుపుకున్నా. ఇక ఇందులో తీసి మనం సేమియా ఉంది కదా, అందులో ఏసేసుకొని మనం ట్యాప్ చేసుకోవాలి. అంటే కొంచెం ఈ విధంగా మనం సేమియానైతే ఏసుకోవాలి. మంచిగుంటాయి, క్రంచీగుంటది. మీద మస్తు క్రంచీగుంటది. లోపల కొంచెం సాఫ్ట్‌గుంటది. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల మనకు వెజిటబుల్స్ ఉన్నాయి. స్వీట్ కార్న్స్ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఉడకాలి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్‌లోనే కొంచెం కాల్చుకోవాలి. చూస్తారు కదా, డీప్ ఫ్రై అయితే చేసుకుంటాను. ఆయిల్ అయితే ఏం పీల్చుకోదు మనకైతే. పిల్లలకు కచప్‌తో ఇచ్చినా మంచిదే, గ్రీన్ చట్నీతో ఇచ్చినా మంచిదే, స్వీట్ చట్నీతో ఇచ్చినా కూడా మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరెప్పుడైనా ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే కదా నేను చూపిచ్చేది. ఇగ గిట్లయితున్నది. మంచిగా యమ్మీ కనబడతాయి పిల్లలకి మాత్రం. ఇగ గిట్లయితే మేము ఇఫ్తార్ టైం అయిపోయింది. 6:30 అయితాంది. ఇగ నేనిక్కడ బ్రెడ్‌ది కూడా చేషినా. అది మీకు షేర్ చేసుకోలేదు. రేపు షేర్ చేసుకుంటా. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయి చూడలేరని చెప్పి నేనైతే వీడియో షేర్ చేసుకోలేదు. ఇక్కడైతే మా పిల్లల కోసం నేను పుడ్డింగ్ చేషిన. బ్రెడ్ పుడ్డింగ్. అది మీకు చూపిస్తా. చూత్తారు కదా, నేనైతే కడియేత్తానా. నేనే కెమెరా పట్టుకొని నేనే కడియేత్తానా. మా పిల్లలు మస్తు ఆకలితో ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు రోజా ఉన్నారు. అంటే మేము అందరం రోజాతో ఉన్నాం. కాబట్టి మా పిల్లలు, చిన్న పిల్లలు ఆగరు కదా ఆకలి. అయినా కూడా మా చిన్నోడు 4థ్ క్లాస్ చదువుతాండు. వాడు ఒక్క పొద్దుంటాండు. అబ్దురా అంటే ఉంటాండు. పొద్దున్న లేచి ఏడతాండు లేపకపోతే. గట్లయితున్నది. లాస్ట్‌కైతే కడిగేసిన. సరిగ్గా రాలేదు. అంటే ఇది ఒక 24 అవర్స్ నానాలే. అంటే ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 24 అవర్స్ అంటే ఒక 20 గంటలన్నా 12 గంటలు ఉండాలి ఫ్రిడ్జ్‌ల. నేను ఒక 3, 4 గంటలే ఉంచిన. అందుకని నాకు కొంచెం ఇంకా లోపల దాకా నానలేదు బ్రెడ్డు. కాబట్టి కొంచెం లోపలైతే గట్టిగానే ఉంటది. సుత్తారు గదా, గిట్లయితే ఇఫ్తార్ అయితే మేమైతే ఒక పొద్దైతే ఇడతానం. గిట్లయితే ఉంటది మా ఇంట్ల. రోజు సాయంత్రం వచ్చుడుతోనే గిట్ల సాయంత్రం వరకు ఇట్లా ఇంటి పని జేయాలె. ఆ తర్వాత మళ్ళా రాత్రి కోసం మళ్ళా వంట పని జేయాలె. గిట్లయితున్నది. సుత్తారు గదా. ఇగ ఇంకా కీమా కర్రీ అయితే మీకు ఇక చేయలేదు. ఇవన్నీ చేషినా. ఇవన్నీ చేసుడుతోనే నాకు టైం అయిపోయింది. ఇగ కీమా కర్రీ అంటే మేము ఈ నమాజ్ చదివిన తర్వాత అంటే 6:30 అయితాంది గదా, ఇవి మనము ఒక పొద్దు ఇడిచిన తర్వాత నమాజ్ చదువుకున్న తర్వాత నేనైతే రెసిపీ అయితే చేత్తా. ఇక్కడ మధ్యాహ్నం అయితే కీమా కోసం నేను ముందుగానే మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకున్నా మధ్యాహ్నమే. ఇక్కడ చూత్తారు గదా, కొత్తిమీర ఒక కట్ట, పాలకూర ఒక 2, 3 ఆకులు, దాంతో పాటు పచ్చిమిర్చి. ఇక్కడ పాలకూర ఎందుకేసుకుంటానంటే గ్రీన్ కలర్‌లో అత్తది మనకు కర్రీ మంచిగా కనబడతది.
అందుకని నేను ఇలా వేసుకుంటాను. మీకు ఇష్టం అది లేకపోతే మీరు పుదీనా వేసుకున్నా మంచిగానే ఉంటుంది. పచ్చిమిర్చి వేసుకున్న దాంతోపాటు మీకు ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను అవేమి వేయకుండా సింపుల్గా చేస్తాను. ఇక్కడ మనకు పెద్ద ఇలాచి ఉంటుంది కదా, పెద్ద ఇలాచి లోపల ఇలాచి లోపల గింజలు ఉంటాయి కదా, అవి తీసి మాత్రమే ఎత్తాను. ఆ పొట్టు మాత్రమే ఎత్తలేను. చూస్తారు కదా, ఎప్పుడైనా మీరు తీసి వేసిర్రా ఎప్పుడైనా రెసిపీలల్లా? వేయలేదనుకుంటా. ఒకవేళ వేసి చూడండి, ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందంటే కర్రీలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఎక్కడికో వాసన వెళ్ళిపోతుంది. ఇక్కడైతే నేను చిన్న ఇలాచి, పెద్ద ఇలాచి అవన్నీ వేసుకుంటానా. వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఎప్పుడైనా మీరు వీలున్నప్పుడు ట్రై చేయండి కీమాతోని. చూస్తారు కదా, గిట్లయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను గిన్నె పెట్టేసుకున్నా, మంచిగా ఆయిల్ పోసుకున్నా, ఎక్కువనే ఆయిల్ పోసుకున్నా. ఆ తర్వాత మనం సన్నగడ్డ వేసుకున్న ఒక 3 ఉల్లిపాయలు సన్నగడ్డ వేసుకున్నా. అవన్నీ వేసుకొని నేనైతే గిట్ల కలుపుకుంటానా. అంతకుముందు వీడియో పెట్టడము నాకు కుదరలే, ఎందుకంటే మా పిల్లలు ఛార్జింగ్ లేదు మమ్మీ అని చెప్పడంతోనే నేను ఛార్జింగ్ పెట్టుకున్నా. అందుకనే అది మిస్ అయిపోయింది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి మనకు పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయే వరకు మనమైతే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కీమా అయితే వేసుకుందాము. చూస్తారు కదా, ఇక్కడ హాఫ్ కిలో కీమా అయితే తీసుకొచ్చిండు. ఇక అది వెజిటబుల్స్ వేసి వేద్దాం అనుకున్నా, కానీ ఇక ఎప్పుడు వెజిటబుల్స్ అయితే మంచిగా ఉంటుంది, ఈసారి కొత్తిమీర వేసి వేద్దామని చెప్పి ఇక్కడైతే నేను ఇవాళ ఎత్తాను రెసిపీ అయితే. ఇట్లా కీమా వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా కలుపుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. చూస్తారు కదా, ఆ తర్వాత మనమైతే పసుపు, కారం, సరిపడా కారం వేసుకోండి. అంటే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చి అయితే ఎక్కువ కారం లేవు కాబట్టి నేను మిర్చి పౌడర్ కూడా వేసుకుంటాను. మిర్చి పౌడరు కొద్దిగా గ్రీన్, కొత్తిమీర కలర్ గ్రీను, అవి 2 కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్ కలర్లో కనబడుతుంది, మంచిగా కనబడుతుంది. ఇట్లా పసుపు కారం వేసేసుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న నీళ్ళన్నీ పోవాలి. ఆ తర్వాత మనం ఏమి యాడ్ చేద్దాం అనేది మీకైతే చూపిస్తా. చూస్తారు కదా, మీకు రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా నాకు ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కొత్తగా అనిపిస్తే నాకు ఒక లైక్ ఇవ్వండి. మంచిగా కామెంట్ చేస్తా అంటే మీరు లైక్ చేస్తా అంటే నాకు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, మంచిగా ఆయిల్ అయితే మీదికి వచ్చింది. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అదైతే ఇందులో వేసుకుందాము. ఇలా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం, కానీ ఆ పచ్చిమిర్చి కారం లేవని చెప్పి నేను మిర్చి పౌడర్ వేసుకున్నా. మీకు ఇష్టం లేకపోతే మొత్తం పచ్చిమిర్చితో చేసుకున్నా మంచిగానే ఉంటుంది. చూస్తారు కదా, ఇక్కడైతే పెరుగులా నేను ధనియాల పౌడర్ వేసుకున్నా. ధనియాల పౌడర్ ఎందుకు వేసుకున్నా అంటే పెరుగు వేయగానే విరిగిపోతుంది, అంటే కర్రీ అంతా ఒక విరిగిపోయినట్టుగా కలర్ వస్తుంది. అందుకని మనం ఎప్పుడు కానీ పెరుగు వేసేటప్పుడు డైరెక్ట్ పెరుగు వేయకుండా పెరుగులో ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని అప్పుడు వేసుకుంటే పెరుగు అనేది విరిగిపోదు. ఎందుకంటే మనం డైరెక్ట్ పెరిగేస్తాం కదా, అప్పుడు ఆ వేడి తగలగానే పెరుగు అనేది విరిగిపోతుంది. అందుకని ఇట్లా ధనియాల పౌడర్ వేసుకుంటే పెరుగు విరిగిపోదు. మీరు ట్రై చేయండి. చికెన్లో వేసుకున్నా, మటన్లో వేసుకున్నా ఇట్లయితే ట్రై చేయండి. కొంచెం నా వాయిస్ అయితే కొంచెం చేంజే ఉన్నది. మంచిగా మాట్లాడడం కూడా ఎక్కువ ఫాస్ట్‌గా మాట్లాడత్తలేదు. అట్లయితున్నది. జ్వరం తగ్గింది కానీ గొంతు నొప్పి అయితే ఉన్నది. అంటే గొంతు చేంజ్ అయితే అట్లనే ఉన్నది. ఇంకా నా గొంతు నాకు రాలేదు. ఎన్ని రోజులు పడుతుందో ఏమో చూడాలి. ఇక్కడైతే నేను పెరుగు, మనము కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అవైతే వేసుకొని మంచిగా కలుపుకుందాము. అంటే ఆ పెరుగు లోపల కొత్తిమీర మిశ్రమం లోపల ఉన్న వాటర్ అంతా పోవాలి. మనకు మంచి కలర్‌లో వస్తది. అప్పటి వరకు మనం లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి కీమానైతే. చూస్తారు కదా, ఆయిల్ అయితే మీదికొచ్చింది. దాంతో పాటు వాటర్ కూడా ఉన్నాయి. ఇంకా ఉడకలేదు సరిగా. మనకు పర్ఫెక్ట్‌గా అయితే కాలేదు కర్రీ అయితే. ఇది రోటికితోనైనా, చపాతీలతోనైనా, రైస్‌తోనైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. కొత్తిమీర కీమా ఫ్రై మంచిగుంటది. ఇక్కడైతే ఆయిల్ అయితే మీదికొచ్చింది. నేను లాస్ట్‌లో మళ్ళీ పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను. దాంతో పాటు కసూరి మేతి, కొత్తిమీర వేసేసుకొని మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకు కొత్తిమీర కీమా కర్రీ, కీమా ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూస్తారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూస్తారు కదా, గ్రీన్ కలర్‌లో ఎంత మంచిగా కనబడుతుందో. ఇయాలైతే రెసిపీస్ గిట్లున్నాయి. మరి మీకు నచ్చినాయో లేవో మరి ఏంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. చూస్తారు కదా, నేను లాస్ట్‌లో గరం మసాలా పౌడర్ వేసుకున్నా. మీకు చూయించలేదు కదా, అందుకే నేను లాస్ట్‌లో గరం మసాలా పౌడర్ వేసేసుకున్నా. మంచి ఫ్లేవర్‌గా ఉంటుంది. ఇక గిట్లయితున్నాయి రెసిపీస్. ఇక మరి రేపటి వీడియోలో అయితే కలుస్తా. ఇయాలైతే మొత్తం రెసిపీసే చూపించిన, ఏం ముచ్చట్లు ఏమేం చూపియలేదు. ఇక గిట్లయితున్నది మూడో రోజు మా ఒక్క పొద్దులైతే. ఇక మరి రేపటి వీడియోలో అయితే కలుస్తా. మరి అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు. ఎట్లున్నదో చెప్పండి, రెసిపీ ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉంటా మరి. నమస్తే, సెలవు.